ఈ యొక్క రాత్రి వేళ మనము నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు ఏ పాటి వాడవు అని వర్తమానం మనము నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి మనం 9వ వచనం వరకు మనం చదువుకుందాం. యావే మా ఎలోహిము ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. సర్వశక్తిమంతుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యావే మా ఎలోహిం భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఆయన హల్లెలూయా. ఇదే అధ్యాయాన్ని మరలా పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండమ్మా. 2వ అధ్యాయము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా ఎలోహిం దూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ యోషువ బోధించుడు చేత ఆరంభమై సర్వశక్తిమంతుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. మనము మాట్లాడుచున్న చూడండి ఆ రాబోవు లోకమును ఆయన ఎలోహిం దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నీవు దేవదూతల కంటే అనగా ఎలోహిం దూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి.
మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి. వారి పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వారికి లోబర్చినప్పుడు వారికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబర్చబడుట ఇంకనూ చూడలేదు గాని సర్వశక్తిమంతుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యాష్వా మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరుచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. చాలా ఆయన నామమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాబో లోకాను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదట మానవుని గురించి, అనగా మొదటి మానవుని గురించి, అంటే ఆది మానవుని గురించి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అంటే, యెహోవా మా ఎలోహిం ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి, బాలులను బట్టి, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. నిజముగా చూడండి, ఆయన చేతి పనులు ఏమిటి? ఆకాశము మరియు ఆ యొక్క చంద్ర నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క చేతి పనులు. ఇవన్నీ కూడా ఆయనే సృష్టించాడు. జలచరములను కానీ, పక్షులను కానీ, చెట్లను కానీ, జంతువులను కానీ, మనుషుని కానీ, అన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు. అందుకనే ఆయన సృష్టించాడు కాబట్టి, అందుకనే బైబిల్లో కూడా మనం పురుషుడుగాను స్త్రీగాను సృష్టించినని ఉంటుంది. సేమ్ మనకి ప్రకృతిలో కూడా, జంతువుల్లో కూడా అవి పురుషుడుగాను స్త్రీగాను అవి సృష్టించబడినట్టుగా ఉంటాయి. అవి వాటంతటా అవి వచ్చి నేను సైన్స్ చెప్తూ ఉంటుంది, కానీ వాటంతటా అవి అలాగ రావు. ఇప్పుడు చూడండి, మగ నెమలు చూసినట్లయితే చాలా అందంగా చక్కగా మంచి తోక కలిగి చాలా అందంగా ఉంటుంది మగ నెమలి. కానీ ఆడ నెమల దగ్గరకు వచ్చేసరికి దానికి ఆ నెమలి పించాలు అవి ఉండవు. అలాగే సింహము దగ్గరకు వచ్చేసరికి మగది అది ఎలా ఉంటుందంటే అలాగ గడ్డం కలిగి నెట్టంత జుట్టు కలిగి ఆ సింహం ఇలాగ గంభీరంగా ఉంటుంది మగసింహం. కానీ ఆడసింహం అలా ఉండదు. అలాగే ఎద్దును చూడండి, ఎద్దు పైన వీపు మీద అంతా చెండు ఉండి చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎద్దు. కానీ మగది అందంగా ఉంటుంది. కానీ ఆవు చూసినట్లయితే అది చాలా ఎద్దు అంత అందంగా అది ఉండదు. మీరు కావాలంటే కోడి పుంజులు చూడండి, పుంజు చక్కగా మగది చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది. కానీ అలాగే ఆ పెట్ట దగ్గరకు వచ్చేటప్పటికి దానికి పుంజుకున్నటువంటి తోక ఉండదు.
పైన ఈ ఎర్రగా ఏదో నెత్తి మీద ఉంటాయి, అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు సృష్టించాడు, వీటికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని వాటి ద్వారా తెలియజేయబడతాం. హల్లెలూయా. అలాగే పైన సూర్యుడు, అలాగే చంద్రుడు ఆయన సృష్టించాడు. ఆ విధంగా ప్రతిదానిని కూడా ఆయన సృష్టించాడు కాబట్టి ఆ విధంగా కనబడుతున్నాం. అంతేగాని మరి వాటంతటా వేస్తే మరి ప్రకృతిలో మగయ్య ఎందుకు అలా ఉంటాయి, ఆడయన్ని అలాగే ఎందుకు ఉంటాయి? మరి ఆడవి కూడా అలా ఉండొచ్చు కదా, మగాట్లాగానే మరి వాటంతటా అవి అలా తయారైపోవాలి కదా. మరి మగయ్యే ఇలా తయారైపోవడం, ఆడయ్యే ఇలా ఉండడం, దీనంతటా సర్వశక్తివంతుడు ప్రణాళిక కలిగి సృష్టించాడని మనకు అర్థమవుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎందుకు సృష్టించబడ్డాయి? ఈ యొక్క దినాలు, సంవత్సరాలు, కాలాలు, రాత్రి పగలు ఇవన్నీ ఏర్పడడం కోసము అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. కాబట్టి ఇంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు, ఇంత ఆకాశమును సృష్టించిన సర్వశక్తిమంతుడు, నక్షత్రాలను సృష్టించాడు, అలాగే భూమిని సృష్టించాడు. ఇవన్నీ సృష్టించిన సర్వశక్తిమంతుడు ఒక మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఒక మానవుని తయారు చేయాలనుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో మానవుణ్ణి ఆయన సృష్టించాడు, మానవుడిని సృష్టించాడు. ఆ యొక్క మానవునికి సమస్తం మీద కూడా అధికారం ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని సర్వశక్తిమంతుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు అంటే చిన్న సర్వశక్తిమంతుడు అన్నమాట. సర్వశక్తిమంతుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు మానవుణ్ణి. మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. అందుకని ఏదోనులో ఆదాము ఇక్కడ భూమి మీద ఒక చిన్న ఎలోహింలా ఉన్నాడు అన్నమాట. ఆయన పెద్ద ఎలోహిం. ఆయన ఇవన్నీ సృష్టించి ఆదాముని ఈ భూమి మీద ఆ విధంగా ఉంచాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, మహిమ ప్రభావములతో కూడిన కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ ప్రపంచం మొత్తానికి నీవే రాజువి. అతనికి ఒక కిరీటాన్ని ధరింపజేశాడు. చూడండి, నరమాత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, లేకపోతే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటే ఒక మానవుణ్ణి మట్టి నుండి తీసి తయారు చేసి ఆ మానవునికి ఆయన సృష్టి మీద కూడా అధికారం ఇచ్చినట్టు. అందుకనే 6వ వచనంలో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు అంటే సర్వశక్తిమంతుడు వేటినైతే సృష్టించాడో వాటన్నిటి మీద కూడా అధికారం ఇచ్చేసాడు. మానవుణ్ణి తక్కువగా ఏమి తయారు చేయలేదు. మానవుణ్ణి ఆయన గొప్పగానే తయారు చేశాడు, గొప్పగానే ఉంచాడు. ఆ యొక్క సర్వము సృష్టించబడినటువంటి సూర్యుని మీద, చంద్రుని మీద, నక్షత్రాల మీద, జంతువుల మీద, పక్షుల మీద, భూమి మీద, అన్నిటి మీద కూడా, సముద్రం మీద, జలచరముల మీద, అన్నిటి మీద కూడా సర్వాధికారము కలిగి ఉన్నాడు మానవుడు. ఆ అధికారం ఇచ్చాడు. వీటిని ఏలుడి అన్నట్టుగా వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఆయన. అందువలన ఆదాము ఆ రోజుల్లో ప్రపంచంలో గొప్ప ఆస్తిపరుడు అతడు. ఎందుకంటే వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడు అతడే, భూమి కానీ. అందుకనే ఆదాము ఆ యొక్క కిరీటమును కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తాం. ఒక రాజ్యములో రాజు ఉంటే ఆ రాజు అన్నిటి మీద అధికారం కలిగి ఉంటాడు, అతని ఇష్టం. అలాగే ఇక్కడ కూడా ఆదాము ఒక రాజుగా ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద కూడా. అతడు ఇక్కడిగా కాదు, చేతి పనులు అనగా ఆ యొక్క ఆకాశ మండలానికి కూడా అతడు వెళ్ళేవాడు అనమాట. అతడు రాజు కాబట్టి, ఎందుకంటే అతడు మహిమ శరీరంలో ఉండేవాడు. ఆ కిరీటం అనగా మహిమ శరీరాన్ని, ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అందువలన అంతగా ఆశీర్వదించాడు ఎవరిని? ఆదాముని. అంతగా అధికారం ఇచ్చాడు సర్వశక్తిమంతుడు. తన చేతి పనులన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు కనుక ఆ యొక్క ఆదాము ఎంతో ఉన్నత స్థితి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని సర్వశక్తిమంతుని కంటే కొంచెం తక్కువ వానిగా ఉన్నాడు.
కొంచెం అని ఉంది బైబిల్లో, సగం అని కానీ అలా కానీ లేదు, కొంచెం తక్కువ అనిగా నియమించాడు. ఆ విధంగా ఆదాము చూడండి, గొర్రెలన్నిటినీ, ఎడ్డలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నీ ఉంచి ఉన్నావు. చూసారా, వారి పాదముల కింద ఉంచి ఉన్నావు, ఆయన యొక్క అధికారం కింద ఉంచి ఉన్నాడు. అందుకని సింహాలు రమ్మంటే రావాల్సింది, ఎలుగుబంటు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాల్సింది. అధికారం ఉంది అతనికి, అతనికి పైకి వెళ్ళాలంటే వెళ్ళగలడు. మీకు అర్థమైందా? అలాగే వర్షము కురవకుండాను కాకంటే కురవకుండా ఉంటుంది. మేఘాలు కురిపించకుండా వర్షం కురవకుండా ఆపగలడు, సూర్యుడిని ఆపగలడు ఎండ పడకుండా, మరలా కావాలంటే వర్షాన్ని కురిపించగలడు, మరలా ఎవరో ఏదైనా చనిపోయినా తిరిగి బ్రతికించగలడు. అన్నిటి మీద కూడా ఒక అధికారం కలిగి ఉన్నాడు. సముద్రం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆ సముద్రంలో దేన్నైనా బయటికి రమ్మంటే రావాల్సిందే, లోపలికి వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. అంతా శక్తి కలిగి ఉన్నాడు అతడు. ప్రతి దాని మీద కూడా అధికారం కలిగి ఉన్నాడు. సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోవాల్సిందే, చంద్రుడు ఆగిపో అంటే చంద్రుడు ఆగిపోవాల్సిందే. ఎందుకంటే అధికారం ఉంది అతడికి. దేన్నైనా నిలుపు చేయుటకు, కదిలించుటకు, అన్నిటి మీద కూడా సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఆదాముకి అధికారం ఇచ్చాడని మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. ఆయన చేతి పనులన్నిటి మీద కూడా అతనికి అధికారము ఉన్నది. అంత గొప్ప అధికారాన్ని మానవుడికి ఆయన అనుగ్రహించాడు. అయితే అంత ఆశీర్వదించబడి అంత అధికారం కలిగిన మనుష్యుడు ఆ యొక్క జంతువులకి ఏ పేరు పెట్టాలంటే ఆ పేరు పెట్టాడు, పక్షులకి ఏ పేరు పెట్టాలంటే ఆ పేరు పెట్టాడు. అన్నిటినీ కూడా అంత గొప్ప అధికారం కలిగి ఆ మానవుడిని అతడికి మరలా ఒక స్త్రీని ఆయన అనుగ్రహించినప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సర్పము యొక్క మాటని వినుట ద్వారా ఏమైపోయిందంటే ఈ యొక్క అధికారం మొత్తాన్ని కోల్పోయాడు. మీకు అర్థమైందా? అధికారం మొత్తాన్ని కోల్పోయి చివరికి అతడు మరణించేటువంటి మనిషిగా మారిపోయాడు. ఒక రక్తమాంసులు కలిగిన మనిషిగా మారిపోయాడు. కారణం ఏమిటనంటే సర్వశక్తిమంతుడు తినకూడదని అనగా సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన, ఆజ్ఞాతిక్రమే పాపము, ఆ పాపం వలన మరణం వచ్చేసింది. అందుకనే మానవుడు మరణించాడు కనుక ప్రకృతిలో ప్రతిదానికి కూడా మరణం వచ్చేసింది. కారణం ఎందుకనంటే మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు కాబట్టి అతడు మరణించాడినప్పుడు ఆ యొక్క మరణము ఆ యొక్క భూమి మీద ఉన్న వాటి మీద కూడా వచ్చేసింది, ఆకాశంలో ఉన్నటువంటి వాటికి కూడా వచ్చేసి సమస్తమైన వాటికి కూడా. అందుకనే ఈ భూమి మీద ఉన్న ప్రతిది కూడా తాత్కాలికమైనదిగా ఉండేది తప్ప శాశ్వతమైనది కాదు. ఎందుకని మరణము వచ్చేసింది. ఎందుకు వచ్చింది మరణము? పాపము చేయడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన. అంతా ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క చేతి పనుల మీద ఎంతో అధికారం కలిగిన మానవుడు దానంతటిని కూడా పోగొట్టుకున్నాడు. దానంతటిని పోగొట్టుకొని చివరికి అతడు ఏమైపోయాడు చెప్పండి? సర్వశక్తిమంతునికి దూరం అయిపోయాడు. ఆ ఏదో నుండి ఆయన గెంటి వేసేసాడు. ఆ గెంటి వేసిన తరువాత ఆ యొక్క మానవుడి కోసమై ఆయన ఎంతో దుఃఖించాడు, ఎంతో ఏడ్చాడు, ఎంతో కన్నీరు గార్చాడు. ఆయన నామని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ఏడ్చాడు. ఎందుకనంటే తను సృష్టించినటువంటి తన కుమారుడు ఆ యొక్క స్త్రీ మాట నమ్మి, స్త్రీ మాట విని, స్త్రీ ఏమో సర్పం యొక్క మాట విని ఆ చేయకూడదన్నటువంటి దాన్ని చేసినందువలన, ఆ యొక్క వినకూడని మాటలు వినినందువలన, తినకూడని ఫలములు తినినందువలన సమస్తమైన వాటికి కూడా శాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. ఇక అన్నీ కూడా మరణించేవిగా ఉన్నాయి. ప్రతిదీ కూడా మరణిస్తూ ఉంది. ప్రతిదీ కూడా ఏమైపోతుంది చెప్పండి? మరణిస్తూ ఉంది. ఆ మరణం ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? మొదటి అవ్వ వల్ల వచ్చింది. ఆ మరణము నుండి విడిపించుట కొరకై
ఆయన అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. అందుకని ఆయన మరలా 2000 సంవత్సరాల క్రితము మరలా రక్షించుట కొరకై ఆయన భూమి మీద వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడనంటే ఆదాము వలన కోల్పోయినటువంటి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మానవు అనగా ఆదాము వలన పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆయన చేతు పనుల మీద అధికారం ఎన్ని పోగొట్టుకుంటే ఆ మానవుణ్ణి రక్షించుట కొరకై ఆయన మరలా వచ్చి ఆయన రక్తము చిందించాడు. ఆయన ఆ రక్తము చిందించి మరలా ఆయన తిరిగి లేచి ఇప్పుడు ఆయన కడపటి ఆదాముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆదాము వలన, ఆదాములో నుండి ఒక స్త్రీ తీసిబడింది. ఆమె నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నాలో నుండి తీయబడింది కాబట్టి నారి అనగా స్త్రీ. అయితే ఆ అవ్వ వలన మొత్తము కూడా కోల్పోవలసి వచ్చింది. దాన్ని మరలా తిరిగి తీసుకుని రావడం కోసమై మరలా మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చి కలవరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి అందుకని ఇప్పుడు ఆయన మరలా కిరీటము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే మొదటి మానవుడు అతడు భూ సంబంధమైన మనుష్యుడు. ఈ కడపటి ఆదాము పరలోక సంబంధమైనటువంటి మనుష్యుడు. పరలోక సంబంధమైన వాడు, భూ సంబంధమైన వాడు కాదు. ఆ యొక్క మెస్సయ్య యొక్క శరీరములో నుండి నీవు తీయబడ్డావు. ఆయన ఆ శరీరం అనగా వాక్యము, ఆ వాక్యములో నీవున్నావు. అందుకనే ప్రియులారా, నీవు ఆయనలో ఉన్నావు. ఆదాములో అవ్వ ఎలా ఉందో నీవు కూడా మెస్సీలో ఉన్నావు. ఆ మెస్సీలో ఉన్నావు. నీవు ఈ భూమి మీద ఈ యొక్క లోకులతో పాటు, పాపులతో పాటు నీవు కూడా ఒక పాపిగా జీవిస్తూ ఉన్నావు. అయితే ఆ యొక్క ఆదాము యొక్క శరీరంలో నుండి అవ్వను బయటకు తీసిన రీతిగానే నిన్ను కూడా ఆయన ఏం చేశాడనంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు ఏ పాటి వాడవు. ఎందుకనంటే నీవు మరణించేటువంటి ఒక వ్యక్తివి. నీవు ఈ లోకములో జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ మాత్రము కూడా యోగ్యత లేని వాడివి. ఈ భూమిని కానీ, ప్రకృతిని కానీ, జంతువులను కానీ, పక్షులను కానీ, ఆ యొక్క ఆకాశంలో నక్షత్రాలను కానీ, ఆ గ్రహాలను కానీ, ఆయన సృష్టిని ఇవన్నీ చూసినప్పుడు వీటన్నిటిలో నీవు చాలా అల్పమైన వాడివి, నీవు చాలా అల్పమైన వ్యక్తివి. అందుకనే బైబిల్లో నీటి బుడగ లాంటి వారు అని బైబిల్ చెప్తారు. నీ ప్రాణము నీటి బుడగ లాంటిది. అంతలో కనబడి అంతలో ఆవిరయ్యే మానవుని వంటి వాడు నీవు ఒక విధంగా చెప్పాలనంటే మనుషుల్లో శరీరము దేనికి పనికిరాదు. కానీ గొర్రెల శరీరం ఉంది, మేకల శరీరం ఉంది, గేదెల శరీరం ఉంది. అవి దేనికన్నా ఉపయోగపడతాయి చచ్చిపోతే. అవి ఏ డొప్పులకో డోలుకో దేనికో దానికి ఉపయోగపడతాయి అవి. కానీ నీవు చనిపోతే నీ శరీరము దేనికి పనికిరాదు. అలాంటి పనికి మాలినటువంటి ఆ శరీరమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన హల్లెలూయా. దేని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ యొక్క దేనికి పనికిరానటువంటి ఒక శరీరము కలిగినటువంటి మానవునైన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడు చెప్పండి? నిన్ను మరలా ఆయన యొద్దకి పిలుచుకున్నాడు. నిన్ను ఆయన యొద్దకు పిలుచుకున్నాడు. అందుకని నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరని చెప్పాడు ఆయన. ఆ విధంగా నేను జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర నడిపించుకున్నడు ద్వారా ఇప్పుడు నీవు ఆయన నామములోను బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుడు ద్వారా ఇప్పుడు ఆయన ఆత్మలో ఆత్మగాను, ఆయన వాక్యములో వాక్యముగాను, ఆయన నామములో నామము కలిగిన వ్యక్తిగా ఇది నాలో నుండి
తీయబడినది, నా వధువు నా నామంలో నుండి తీయబడింది, నా వాక్యంలో నుండి తీయబడింది, నా ఆత్మలో నుండి తీయబడింది, నా క్రియల్లో నుండి తీయబడింది, నా ప్రేమలో నుండి తీయబడింది, నా పరిశుద్ధతలో నుండి తీయబడింది. ఇది నా వధువు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాలో నుండి తీయబడింది. ఆనాడు ఏదోనులో అవ్వను చూసి ఆ యొక్క ఆదాము ఎలాగో చెప్పాడో, ఇప్పుడు కూడా నిన్ను చూసి ఆయన ఇది నాలో నుండి తీయబడిన వధువు, ఇది నాలో నుండి తీయబడిన సమాజము ఆయన నామముస్తాడు. హల్లెలూయా. ఓ ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఏ పాటి వాడు అయినప్పటికీ కూడా ఆ కృపా సంపన్నుడు జ్ఞాపకము చేసుకొనుటకు ఏ యోగ్యత లేని నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆ కలవరి శిలువలో నీ కొరకై రక్తమును చిందించి ఇప్పుడు నీ ఆయన యొక్క నామమును ధరింపజేసి ఆయన నామమును ధరించుకున్నటువంటి జనులుగా ఆయన యొక్క ప్రజలుగా మనల్ని చేశాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరో అయినా చెప్పండి. ఆనాడు అవ్వ ఆయన ఎముకలో ఎముక, మాంసంలో మాంసము కావచ్చు, కానీ మనము ఆత్మ సంబంధంగా మనము ఆయన ఆత్మలో ఆత్మ, వాక్యములో వాక్యము. ఎందుకంటే మనము ఆయనలో నుండి వచ్చాము. ఇప్పుడు ఆయన హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడి నుండి తీయబడ్డాం చెప్పండి? ఆయన నామంలో నుండి తీయబడ్డాం, ఆయన ఆత్మలో నుండి నీవు తీయబడ్డావు, ఆయన యొక్క రక్తంలో నుండి నీవు తీయబడ్డావు, ఆయన వాక్యంలో నుండి నీవు తీయబడ్డావు. జ్ఞాపకం చేసుకోవడానికి ఏ యోగ్యత లేనటువంటి నిన్ను, పాపము కింద, శాపము కింద, మరణము కింద ఉన్నటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీకు రక్షణను అనుగ్రహించాడు. అందుకనే చూడండి, ఆయన ఒక కిరీటమును కలిగి ఉన్నాడు. ఇప్పుడు మరలా ఈ రెండవ రాకడలో ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు ఒక వాడబారిన కిరీటాన్ని పెడుతూ ఉన్నాడు. లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, బ్రహ్మం గారి వర్తమానంలో అనేక సంఘాలు ఉన్నాయి, మత్స్య సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. లోకంలో ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. కానీ ఈ రెండవ రాకడలో కూడా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే మొదటి రాకడకు వచ్చినప్పుడు ఆయన ప్రపంచంలోని వధువుని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రపంచం మొత్తాన్ని కూడా సువార్త ప్రకటింపజేశాడు. ఈ రెండవ రాకడకు వచ్చినప్పుడు ఆయన వధువు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ప్రపంచంలో ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెను రక్షించుడు కొరకై మరలా రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే నీవు ఇక్కడ ఉన్నావు అన్నమాట. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నీవు ఉండవు. నేను రక్షించాలని ఇదిగో ఫలాని వ్యక్తి ఉన్నాడు, ఫలాని ఆమె ఉంది, లేకపోతే ఫలాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళని నా రాజ్యంలో నిలబెట్టుకోవాలి అని వాళ్ళకు ఉద్దేశము, ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నప్పుడు దానిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడకునిపై నిన్ను ఏర్పరచుకొని, నిన్ను నిర్ణయించుకొని ఆ ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునడం అనగా ముందుగా నువ్వు ఆయన నిర్ణయములో ఉన్నావు, ఆ నిర్ణయంలో ఉన్నదాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏదైనా ఒక విషయం నువ్వు చదువుకున్నావు అనుకోండి, ఆ చదువుకున్న దానిని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన కూడా లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని ముందు చూసావు అనుకోండి, ఆ ముందు చూసిన తర్వాత కనబడినప్పుడు నేను ఎక్కడో చూసినట్టుందే జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. ఆయన కూడా ముందుగా నిన్ను ఎరుగున్నాడు కాబట్టి ఇప్పటికి వచ్చేటప్పటికి ఈ రెండవ రాకడలో నేను రక్షించే సమయంకి వచ్చేటప్పటికి నిన్ను ఈ రక్షణ విషయమే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నామముస్తాడు. ఎందుకంటే అనేక మంది ఉన్నారు ప్రపంచంలో, రాజులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. అనేక మంది ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందువలన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నిన్ను ఈ యొక్క వేకు నక్షత్రం యొక్క వర్తమానమును గుర్తించేలాగున నీ హృదయాన్ని ఆయన తెరిచాడు. ఆయన హల్లెలూయా. నీ మనోనేత్రములు ఆయన తెరిచాడు కాబట్టి నీ యొక్క వాక్యమును నీవు గుర్తించావు. ఆయన గనక నీ హృదయాన్ని తెరవకపోయినట్లయితే ఈ వర్తమానాన్ని నువ్వేం చేయలేదు చెప్పండి?
గ్రహించలేదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు ఇక్కడికి రాగలవు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఆ యొక్క శిష్యుల గురించి రాయబడింది. ఆ మెస్సయ్య మొదటి రాకడలో వచ్చినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఎవరినైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన నామస్మరణ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళని ముందుగా ఎరుగున్నాను ఉంది బైబిల్. నీవు ముందుగా తెలుసు. కానీ రక్షణ సమయంకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. అందువల్ల ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. అందుకే మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. చూడండి, ఏదోనులో ఉన్నప్పుడు ఆదాముకు మాత్రమే ఆయన చేతిని పనులన్నిటిలో కూడా అధికారం ఇచ్చి అవన్నీ కూడా ఆయన ఆ యొక్క ఆదాము యొక్క మాట వినేలాగా లోబడేలాగా చేశాడు ఆయన. కానీ ఆయన సృష్టించిన దూతలు ఉన్నాయి. ఆ దూతలకు అధికారాన్ని ఇవ్వాలి ఆయన. ఆ దూతలకే ఆ అధికారాన్ని ఆయన ఆ చేతి పనులన్నిటి మీద దూతలకు అధికారం ఇవ్వలేదు, ఆదాముకి ఇచ్చాడు. రేపు రాబోయేటువంటి ఆ లోకమనగా 1000 ఏళ్ల పాలన ఉంది. అదే మరలా నూతన ఏదెను. ఇంతకుముందు ఆ ఏదెను ఆదాము ఉన్నటువంటి ఆ ఏదెను మనం చూసాం. అక్కడ ఆదాము ఆ యొక్క ప్రపంచం మీద ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో మనము ఎరిగి ఉన్నాం. దాన్ని పోగొట్టుకున్నాడు. మరలా దాన్ని తిరిగి తీసుకుని రావడం కోసమే మరలా మెస్సయ్య వచ్చాడు, రక్తం చిందించాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందువల్ల నీవు ఆయన దగ్గరికి ఎగురుకుంటూ నువ్వు వచ్చేసావు. ఆ పక్షిరాజులు ఎలా వస్తాయో ఆ యొక్క ఆహారం కొరకు నీవు కూడా ఎగురుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేసావు, ఆ పక్షిరాజులు అని. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఆహారము అంటే పక్షిరాజులు తినే ఆహారం ఇది. ఈ వర్తమానం ఏమిటి చెప్పండి? పక్షిరాజులు అంటే ఎవరు? మెస్సయ్యకు సాదృశ్యంగా సర్వశక్తిమంతుడు సాదృశ్య. పక్షులన్నిటి కూడా రాజు, పక్షిరాజులు. ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి, ఆయన పక్షిరాజు కాబట్టి మనం పక్షిరాజు పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకనంటే మనల్ని ఈ ఉగ్రత నుండి తప్పించి రాబో ఏదోనులోనికి మనము ప్రవేశించుట కొరకై అక్కడ కూడా మనము ఆదాము వలె మనము కూడా అక్కడ ఏలుబడి చేస్తాం. ఆయన మనుషులు. హల్లెలూయా. అప్పుడు పిల్లారా, ఆ మహిమ శరీరము, ఆ యొక్క ఆశీర్వాదము, అదే కిరీటము. ఈనాడు కూడా వాడబారిన కిరీటం పొందుకుంటున్నాడు, వాడబారిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. నీవు పొందుకొని ఈ తెల్లవారుజాము ముగిగానే నీవు మహిమ శరీరంతో పైకి కొనుకోబడి, ఆ మహిమ శరీరంతో పైకి కొనుకోబడిన తర్వాత మరలా తిరిగి 3.5 సంవత్సరం తర్వాత నీవు భూమి మీదకి వస్తావు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ 1000 ఏళ్ల పాలన ఉంటుంది అన్నమాట. 1000 ఏళ్ల పాలన ఆరంభమైంది. అందుకనే సమయం మనం చాలా దగ్గరగా ఉంది. కారణం ఎందుకంటే అన్ని జనులకు ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలు మాత్రమే. ఇక రాబోయేది మెస్సయ్య యొక్క రాజ్యము. అందుకని 6 దినములు, ఇప్పుడు 7వ దినము రాబోతా ఉంది. అందువల్ల ఇప్పుడు మనం 7వ దినం అంటే 1000 ఏళ్ల పాలన. అదే నూతన ఏదెను అంటే ఆదాము అవ్వలు పడిపోకముందు ఉన్నటువంటి ఆ యొక్క మహిమతో ఎలా ఉండేదో ఆ ఏదోను మరలా తిరిగి దాన్ని ఆయన తీసుకొస్తాడు. అమర్త్యమైనది. అంతకుముందు ఉండేది కూడా అది నాశనము లేనిది. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వ్యాధులు లేవు, ఏమీ లేవు. అంత గొప్పగా ఉండేది. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆదాముకు ఆయన ఇచ్చాడు. కానీ అవిధేయత వలన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. నీవైతే వాక్యమునకు విధేయత చూపించడం వలన ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ శరీరాన్ని నీవు తిరిగి పొందుకున్నావు. ఎందుకంటే ఆదాము ఆ మహిమ శరీరంలో ఉండేవాడు, అవ్వ కూడా మహిమ శరీరంతో ఉండేది. అక్కడ ప్రకృతి అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఆయన మహిమతో నిండి ఉండేది. అంటే మరణం అనేది లేదు.
అందుకనే ఆదాము అక్కడ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దీనికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన, భూమికి సంబంధించిన, సముద్రానికి సంబంధించిన అన్నిటి మీద కూడా హక్కు కలిగిన వాడు ఆ యొక్క సర్వశక్తిమంతుడే. ఆ హక్కు పత్రం అంతా కూడా ఆదాముకి ఇచ్చాడనమాట ఆయన. ఆ హక్కు పత్రాన్ని ఆయన ఏం చేశాడనంటే, ఆదాము ఎప్పుడైతే అవిధేయుడయ్యాడో దాన్ని అపవాదికి దొరకనివ్వకుండా ఆ హక్కు పత్రాన్ని ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? అందుకనే ఆ యొక్క అపవాది ఈ ప్రపంచం మొత్తాన్ని వాడు ఏలుబడి చేస్తున్నాడు, కానీ వాడు హక్కు పత్రం లేదు. ఇది వాడిదని చెప్పుకోవడానికి వాడు హక్కు పత్రం లేదు. అది సర్వశక్తిమంతుడి దగ్గర ఉందన్నమాట. అంటే అది ఒక పట్టా లాంటిది. ఇప్పుడు రేపు గవర్నమెంట్ కొంతమందికి ఇళ్ళు ఇస్తూ ఉంటుంది. ఆ ఇళ్ళు అసలు ఆ ఏ స్థలాలే ఏర్పాటు చేసినో మనకు తెలియదు. ఏదో ఒక ఇల్లు కట్టారు, ఏదో చేశారు మొత్తానికి. కానీ అవేమీ ఇవ్వకముందే, కానీ ముందుగా ఏం చేశారు చెప్పండి, ఒక పట్టా ఇచ్చారు. ఇది నీకు ఒక స్థలం ఇస్తున్నాము, ఫలానా చోట నీకు స్థలం ఉంది, ఫలానా చోట ఇది ఇన్ని గజాలు అన్ని గజాలు అని చెప్పి ముందుగా ఏం చేస్తున్నారంటే ఒక పట్టా ఇచ్చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు కూడా మనము ఆ భూమి మీదకి వెళ్ళకముందే ఇప్పుడు ఒక హక్కుపత్రాన్ని మనం ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన హక్కుపత్రం, ఆ దేశానికి సంబంధించినటువంటి హక్కుపత్రం. కాబట్టి ఇప్పుడు నీవు ఆ రాబోవు లోకమును అది అనగా రేపు రాబోయే 1000 ఏళ్ల పాలనను దూతలకు ఆయన లోబరచలేదు, కానీ నీకు ఆయన లోబరుస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని నూతన ఏదోనికి మనం మరలా తిరిగి వెళుతున్నాం. ఎందుకంటే ఆదాము వల్ల పోయినటువంటి దానిని మరలా ఆయన తిరిగి తీసుకొస్తున్నాడు. అమర్త్యమైన దాన్ని ఆయనే రాజుగా ఉంటాడు. మనం రాణి వలె ఆయనతో పాటు మనం ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రక్కటెముక నుండి, ఆయనలో నుండి మనం తీయబడ్డాం, ఆయనతో పాటు అక్కడ ఉంటామన్నమాట. కాబట్టి ఆదాము వల్ల పోగొట్టుకునే దాన్ని మరలా తిరిగి ఆ అధికారమును మనము పొందుకుంటాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయితే ఒక చోట ఇలాగ సాక్ష్యం ఇస్తున్నాడు, దృఢముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నిజముగా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటివారివి? మనం ఏదైనా చిన్న రాయి తగిలితే ఆ కుయ్యో మొర్రో అంటూ ఉంటాం, అవునా? లేకపోతే ఏదైనా వర్షంలో తడిసిపోయాం అనుకోండి, ఆ జలుబు చేసి కచ్చి అని తుమ్ముతూ ఉంటాం మనం. అలాంటి వాళ్ళం మనం. బాగా మంచి ఎండ కొట్టింది అనుకోండి, ఆ ఎండలో అలా ఇలా తిరిగి వచ్చిన తర్వాత అమ్మా అయ్యా అని మంచానికి గంటకు పడుకుని పోతాం. ఏంటిది? ఈ శరీరం అలాంటిది. ఈ శరీరం ఎలాంటిది చెప్పండి? అలాంటిది. రేపు మనం పొందుకునే శరీరము అలా కలిసిపోవడం కానీ ఏమీ ఉండకుండా అది ఉన్నతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి శరీరం కలిగిన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దేనికి పనికిరానటువంటి శరీరం ఇది, దేనికి ఉపయోగం లేని శరీరము. అందుకనే 7 దంతాలన్నా ఉపయోగపడుతూ ఉంటాయి, జంతువుల చర్మాలన్నా ఉపయోగపడుతుంటాయి, చెట్లు దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటాయి, ఆకులు దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ మానవ శరీరము దేనికి ఉపయోగపడదు. చనిపోతే దేనికి ఉపయోగపడదు. చచ్చిపోయాకైనా చెట్లు ఆ ఏరులో ఆ కొమ్మలో దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ మనిషి దేనికి ఉపయోగపడదు. చచ్చిపోయిన వెంటనే తీసేయండి రా అని వాళ్ళు అందరూ వచ్చేసి తీసేయండి అని తీసుకుపోయి పాతి పెట్టేస్తారు. కానీ అలాంటి వారిని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీవు ఎలోహిం దూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించింది. ఆయన నామనిస్తాడు. రేపు సర్వశక్తిమంతుడు సృష్టించిన వాటన్నిటి మీద కూడా మరలా ఆదాము వలె అవ్వ వలె మరలా మెస్సయ్య మరలా నీవు ఆ యొక్క ఏలుబడి చేస్తారా? ఆ అధికారము కలిగి ఉంటారు. అప్పుడు నీవు ఆ మహిమ శరీరంలో ఉంటావు, రాబోయేటువంటి ఆ రాజ్యములో. ఇంకా రాబోయేట ఈ యొక్క 1000 ఏళ్ల పాలనలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే ఉంటుంది. కానీ అక్కడ దుర్నీతి అనేది ఉండదు. అక్కడ ఎలాంటి విరోధాలు అనేవి ఉండవు. ఎలాంటి లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందించడం అనేది అక్కడేమీ
ఉండదు. పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తూ ఉంటారు ఆ రాజ్యం. పరిశుద్ధాత్మ ఆనందముతో ఉంటారు ఆ రాజ్యంలో. అక్కడ ఎలాంటి మరణము ఉండదు, దుఃఖము ఉండదు. అందుకని రాబోయే 1000 ఏళ్ల పాలనలో హాస్పిటళ్ళు ఉండవు, డాక్టర్లు ఉండరు, ఈ కోర్టులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, ఏమీ అక్కడ ఉండవు. కారణం ఎందుకనండి, ఆయనే రాజుగా ఉంటాడు. అన్నిటి మీద అధికారము కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. సర్వాధికారము సర్వశక్తిమంతుడు కలిగి ఉన్నాడు. అందుకని ఆయన కంటే కొంచెం తక్కువ వానిగా ఆయన మెస్సయ్యను అంటే మెస్సయ్య మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన మెస్సయ్య మరణం పొందినందున దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు భూమి మీదకి వచ్చినప్పుడు. అంటే ఆయన దూతల కంటే కూడా తక్కువ వానిగా వచ్చాడు సర్వశక్తిమంతుడు భూమి మీద. కానీ ఆయన మరణం నుండి తిరిగి లేచుడు ద్వారా ఆయన ఉన్నతమైన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైనటువంటి ఆయనతో పాటు 1000 ఏండ్లు నువ్వు ఆ 1000 ఏండ్ల పాలనలో ఉండబోతున్నావు. అప్పుడు అన్నిటి మీద అధికారం కలిగి ఉంటావు. మహిమ శరీరంలో నీవు ఉంటావు. ఈ మహిమ శరీరంతో నీవు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతావు అన్నమాట. మెసేజ్ చూడండి, మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఒక గదిలో ఉంటే ఆయన తలుపు వేసే ఉంది, కానీ ఆ తలుపులో నుండి లోపలికి వచ్చాడు ఆయన. నీవు కూడా మహిమ శరీరంలో ఉన్నప్పుడు ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో రాబోయే ఆ రాజ్యములో ఆ విధంగా సంచరించగలుగుతూ ఉంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎలాంటి చడిగాలులు కానీ, ఎండ తీవ్రత కానీ, లేకపోతే తుఫానులు కానీ, వడగండ్లు పడడం కానీ, భూకంపములు కానీ, యుద్ధములు కానీ, సునామీలు కానీ అలాంటివి ఏమి కూడా 1000 ఏళ్ల పాలనలో ఉండవు. ఎందుకంటే మానవునికి శ్రమైనను, దుఃఖమైనను, వేదనను కలుగు చేసేది ఏది కూడా ఆయన రాజ్యంలో ఉండదు. ఆ రాబో రాజ్యం అంత గొప్పగా ఉండబోతా ఉన్నది. ఆ రాజ్యానికి నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండుట కొరకై నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే రేపు నువ్వు 1000 ఏళ్ల పాలనకు వెళ్ళినప్పుడు ఆదాము ఎలాగైతే ఒక అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, మెస్సయ్య కూడా అలాగే ఉంటాడు. నీవు కూడా ఆయన వలె అక్కడ నీవు జీవిస్తావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాబోయే 1000 ఏండ్ల పాలన ఆదాముల పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమతో నిండినటువంటిదని మనం చూడగలుగుతాం. ఏదో మామూలు కాదు. అందువల్ల ఇప్పుడు ఆ రాబో లోకమును, ఆ రాజ్యము కొరకై మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారమే? మనం ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే నోహును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆనోకుని జ్ఞాపకం చేసుకున్నాడు, రాహాబుని స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు, అలాగే దానియేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని రక్షించాడు. నిన్ను కూడా ఈ యొక్క చివరి కాలంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి రక్షించాలి అని ముందుగా నిర్ణయించుకున్నాడు. దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నా రాజ్యంలో ఉండాలని ముందుగా నేను నిర్ణయించుకున్నాడు. దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో ఆయనతో ఉండాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో నీవు కూడా ఏలుబడి చేయు నిమిత్తమై ఆ యొక్క ప్రకృతి మీద, భూమి మీద, వాటన్నిటి మీద కూడా ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉండి నిమిత్తమై ఆయన ముందుగా నేను నిర్ణయించుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ రాజ్యానికి నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, రాబోయేటువంటి రాజ్యము, రాబోయేటువంటి ఆ లోకము ఆ ఏదోనులో ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమతో ఉండినటువంటిది రేపు ఆ 1000 ఏళ్ల పాలనని మనం చూస్తున్నాం. ఆయన ఆదాము పోగొట్టుకున్నాడు ఆ మహిమ కలిగిన దాన్ని. మరలా తిరిగి
మనకు అప్పగిస్తున్నాడు ఆయన, మనకిస్తున్నాడు ఆయన. ఇప్పుడు దానిలోనికి రమ్మంటున్నాడు ఆయన. ఇంకా అలాంటి రాజ్యం రాబోతా ఉంది, నూతన ఏదేను రాబోతా ఉన్నది. కాబట్టి ఆ నూతన ఏదేనులోనికి మీరు రండి, ఎక్కి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నందువల్లనే నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు కనుక ఈ సమయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. అందుకని రాబోయే 1000 ఏళ్ల పాలనలో అపవాది ఉండడు. ఆ యొక్క ఏదోలో అయినట్లయితే సర్పం అక్కడ ఉన్నది. ఆదాము ఉన్నటువంటి కాలంలో మోసపుచ్చాడు. కానీ ఇప్పుడైనట్లయితే మనము వాడిని జయించి మనం వెళ్తున్నాం. రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలనలో వాడు ఉండడు. ఎందుకు ఉండడు? బైబిల్ చెప్తుంది వాడు 1000 ఏళ్ళు బంధించబడతాడను. వాడు బంధించబడతాడు కనుకనే భూమి మీద పాపం ఉండదు. మనం 1000 ఏళ్ల పాలనలో ఉంటాం. పక్కన లోకం కూడా ఉంటుంది. కొద్దిమంది జనులు ఉంటారు, లోకస్తులు ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళు కూడా పాపం చేయరు. ఎందుకంటే అపవాది బంధించబడి ఉంటాడు కాబట్టి. నీవు 1000 ఏళ్ల పాలనలో ఉంటావు. ఆ 1000 ఏళ్ల పాలనలో ఆదాము వలె, మెస్సయ్య అవ్వ వలె నీవు ఉంటావు అన్నమాట. అక్కడ భర్త భార్య పిల్లారా ఆ యొక్క ఏదెనులో ఆ యొక్క సృష్టిని ఆయన యొక్క చేతి పనుల మీద అధికారం కలిగిన వారుగా ఉంటారు. అక్కడ మరణం అనేది లేదు. ఆయన రాజులకు రాజుగా ఆయన ఉంటాడు. పిల్లారా, అట్టి గొప్ప రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళతాడు. కాబట్టి ఇప్పుడు అందుకనే మన కోసం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మన తెల్లవారుజామున ఆయన ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడంటే ఎక్కడికి ఎక్కి రమ్మని? ఆ నూతనమైనటువంటి ఏదోనులోనికి. ఎందుకంటే నూతనమైన ఏదేనంటే పరిపూర్ణ వాక్యమే ఉంటుంది. అక్కడ పరిపూర్ణమైన వాక్యమే. అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. అక్కడ ఎలాంటి వ్యాధులు ఇవేమీ ఉండవు. అందుకని అక్కడ డాక్టర్లతో పని లేదు, ఇంజనీర్లతో పని లేదు, కలెక్టర్లతో పని లేదు, అధికారులు రాజకీయ నాయకులు అలాంటిది ఏమీ ఉండదు. ఇది సాతానుని ప్రపంచం కాబట్టి రాజకీయం అంతా కూడా కల్మషం అయిపోయింది, కాలుష్యం అయిపోయింది, ప్రతిదీ చెడిపోయింది, ప్రతిదీ పాడైపోయింది. కానీ రాబోయే రాజ్యంలో ఆయన ప్రభుత్వం ఉంటుంది. ఇదంతా కూడా లోకము దుష్టిని యందు ఉన్నదని బైబిల్ చెప్తాం. ఆ యొక్క మనుషులందరూ కూడా దుష్టిని యందుండి నడుస్తూ ఉన్నారు. కానీ రాబోయే రాజ్యములందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వం, ఆయనే మెస్సయ్య, ఆయన ప్రభుత్వంలో ఉంటారు. అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతా ఉంటారు. అక్కడ ఏ విధమైన అపవిత్రత కానీ ఏమీ ఉండదు. అక్కడ అసూయ, ద్వేషాలు కానీ, లేకపోతే కక్షలు కానీ, లేకపోతే విచారములు కానీ, దొంగతనములు కానీ, నరహత్యలు కానీ, లేకపోతే పితృలు చెప్పడం కానీ, విభేదాలు పెట్టడం కానీ, లేకపోతే లోక సంబంధమైన విషయాలు కానీ అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ అలా జరిగిందని అనవసరమైన విషయాలు, ఉపయోగపడినటువంటి విషయాలు అక్కడ ఏమీ ఉండవు. ఎలాంటి విషయాలు ఏమీ ఉండవు. ఐక్య విచారాలు అక్కడ ఉండవు. లోకాశలు అక్కడ ఉండవు. ఐక్య విచారాలు ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలాగా, ఏమిటా అని ఏమి అక్కడ ఉండవు. కానీ అక్కడ ఎల్లప్పుడూ ఏ విచారం లేకుండా సంతోషంగా ఉంటారు. అందుకని రాబోయే రాజ్యానికి తగిన విధంగా ఇక్కడే నీవు తయారైపోవాలి. ఇక్కడే నీవు, అంతేగాని ఆ రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నేను మారుతాను, ఆ రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా ఉంటాను కాదు. ఇక్కడే వాక్యము ద్వారా, నీ వర్తమానం ద్వారా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని సంపాదించుకోవాలి. ఐక్య విచారాలు వదిలిపెట్టేసేయాలి. అంటే ఆయనకు అప్పగించేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? మీ చింత యావత్తు నాకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు అన్నది బైబిల్. అందుకని లోకంలో మనుషులు దేని ఎందుకు ఆనందిస్తున్నారు చెప్పండి? లోక సంబంధమైనటువంటి మనుషులు మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, ఈ చెడ్డ వాటిని చూస్తూ, చెడ్డ పాటలు వింటూ, వీటన్నిటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. చెడుని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ఈ నశించే వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. కానీ నీవైతే ఆయన బట్టి ఆనందిస్తూ. మరి మనకి ఎందుకు ఇందాక మనం నేర్చుకున్నాం, ఇందాక ఈ యొక్క మర్త్యమైన శరీరము వర్షం వస్తే తట్టుకోలేదు, ఎండొస్తే తట్టుకోలేదు, చలిగాలి వస్తే తట్టుకోలేదు.
అలాంటి శరీరాన్ని తీసేసి ఆయన గొప్ప మహిమ శరీరాన్ని ఇస్తాడు. అందుకే మనకు ఆనందంగా ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని తీసేసి మహిమ శరీరం ఇస్తున్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆయన నామమున ఇస్తారు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఆ రాజ్యంలో సైంటిస్టులు అవసరం లేదు, శాస్త్రవేత్తలు అవసరం లేదు, ఎవరు అవసరం ఉండదు. ఏ పరిశోధనలు చేయాల్సిన అవసరం పని లేదు, లేదు టెక్నాలజీ ద్వారా ఏవేవో నిర్మించడం అలాంటిది ఏమీ ఉండదు. సమస్తము ఆయన మూలంగానే కలుగుతుంది. ఆయన హల్లెలూయా. సృష్టిని ఆరంభించేటప్పుడు కూడా ఆయన ఇది కలుగును గాక అంటే అది కలిగింది. నోటి మాట చేత కలిగాయి. భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా. అంతేగాని ఏ సైంటిస్ట్ యొక్క సహాయం ఆయన తీసుకోలేదు, ఏ శాస్త్రవేత్త సహాయాన్ని ఆయన తీసుకోలేదు, ఏ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క సలహాలు ఆయన తీసుకోలేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి సర్వశక్తిమంతుడు కాబట్టి, పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, అన్నిట్లో ఆయన పరిపూర్ణుడు కాబట్టి, ఆయన ఏ యొక్క మానవ జ్ఞానం మీద, మానవుని యొక్క తెలివితేటల మీద ఆయన ఆధారపడేవాడు కాదు. ఆయన గురించి ఎవరునూ తెలుసుకొనలేరు. ఈనాడు మనము ఆయన గురించి ఎరిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా. విద్య ద్వారా ఆయన తెలుసుకొనలేరు. సైంటిస్టులకు ఆయన ఎవరో తెలియదు. లోకంలో మేధావులకి ఆయన ఎవరో తెలియదు. ప్రకృతి గురించి తెలుసు వాళ్ళకి, కానీ సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడో వాళ్ళకు తెలియదు. కానీ నాడు మనకు తెలుసు. ఆయన ఒక్కడే మన కోసం కలవరిశిలో రక్తం చిందించిన వాడు ఆయనే అని మనం ఎరిగి ఉన్నాము. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాశనం చేయబోతున్నాడని, నూతనమైనటువంటి రాబోతున్నదని మనం ఎరిగి ఉన్నాము. ఆయన నామరిస్తారు. కానీ మిగతా వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకు తెలియదు. ఆయన చేసే కార్యాలు ఏమిటో వాళ్ళకు తెలియదు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో వాళ్ళకు తెలియదు. ఈ యొక్క నూతనమైనది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ అన్యులుగా వాళ్ళు కొంతవరకు ఎరిగి ఉంటారు వాళ్ళు. అందుకనే ఇంకా భూమి ఇంతకు ముందు కంటే వేగంగా తిరుగుతూ ఉంది కాబట్టి ప్రపంచంలో ఏమైనా మార్పులు రావచ్చు, ఏమైనా ప్రమాదాలు రావచ్చు, లేకపోతే ఏదైనా ఉగ్రతకి ఇది సూచన అని రకరకాల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు ఆయన ఎప్పుడు వచ్చాడో, ఆయన వధువుని ఎప్పుడు తీసుకువెళ్ళాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం పరలోక సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలు ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. భూ సంబంధమైన వాళ్ళం కాదు. వాళ్ళు ప్రయోగాలు చేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళు కనుగొంటారు. కానీ మనం ఏ ప్రయోగము చేయకుండానే ఆయనను గురించి, ఆయన చేసే కార్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మహిమ శరీరం ఎలా పొందాలో ఒక శాస్త్రవేత్తకు తెలియదు, అనగా ఒక సైంటిస్టుకు తెలియదు. ప్రయోగశాలలో ఎన్నో వందల సంవత్సరాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మరణించకుండా మానవ శరీరము ఇంకా మరణము లేకుండా ఉండాలని, అది మరణం లేని శరీరము కనుగొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది వారికి అంతుపట్టడం లేదు. వారు దాన్ని కనుగొనలేకపోతున్నారు. కానీ ఆ మహిమ శరీరం మనం ఎలా పొందుకోవచ్చో మనం కనుగొన్నాం. ఆయన హల్లెలూయా. ఒక సైంటిస్ట్ ప్రయోగశాల ఏదో ఒకటి కనుగొని దీని ద్వారా మీరు ఈ విధంగా, లేకపోతే దీన్ని వాడితే మీరు ఇలా బాగవుతారు, లేకపోతే దీన్ని వాడితే మీకు కరోనా వైరస్ తగ్గిద్ది అని అప్పుడు చెప్తారు. మనము ఆయన బయలుపరుషుడి ద్వారా ఈ వాక్యమును మీరు పొందుకునుడి ద్వారా, ఈ వాక్యమును మీరు తీసుకునుడి ద్వారా మహిమ శరీరం పొందుకుంటారు, ఉగ్రతను తప్పించుకుంటారు. ఆయన కృప ద్వారా ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏ యోగ్యత లేనటువంటి బూడిద వంటి వాడి, ధూళి వంటి వాడినైనా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, ఎందుకంటే ముందు నిర్ణయంలో నీవు ఉన్నావు. ఆ నిర్ణయించబడిన నిన్ను ఈ ఉగ్రత దినమును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్షించేవాడు, రక్షకుడు. ఆయన నామరిస్తాడు.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నిసార్లు యొక్క పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలు జరిగేటప్పుడు అందరూ కూడా వ్యాసరచన పోటీలు ఏవో రాస్తారు. రాసినప్పుడు కొంతమంది జడ్జీలు ఉంటారు. ఆ జడ్జీలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా ఊడి పేరు ఇదండి, ఒకసారి జ్ఞాపకం చేసుకున్న టైంలో మీరు ఆ సెలక్షన్ చేస్తారు కదండి, అప్పుడు జ్ఞాపకం చేసుకోండి మా ఊడి పేరు కొంచెం. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఆడికి ప్రైజ్ వచ్చేలాగా చేయమని. జ్ఞాపకం చేసుకోండి మా ఊడి పేరు మర్చిపోకుండా కొంచెం అంటారు. చాలా ఫలానా పేరండి మా ఊడి పేరు, కొంచెం చూడండి ఆ సంగతి అంటాం. జ్ఞాపకం చేసుకోమంటారు. ఇప్పుడు కూడా న్యాయాధిపతి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీర్చు న్యాయాధిపతి ఇప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆ పరలోకం యొక్క ఆ రాజ్యానికి సంబంధించినటువంటి నీ యొక్క దానిని బయట తీశాడు ఆయన. హల్లెలూయా. నీ హక్కు పత్రాన్ని బయట తీశాడు. పిల్లలు ఆలోచన చేయండి. నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ తీర్పు దినములో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించబోతున్నాడు. అందుకనే ప్రపంచంలో ఒక ఉగ్రత రాబోతుందనే విషయము ఈనాడు మనము ఈ కాలం ఏమిటో, ఈ సమయం ఏమిటో, వీటన్నిటిని కూడా మనం ఎరిగి ఉన్నాం. దేనిని బట్టి? వేకు నక్షత్రముగా ఆయనే వచ్చి బయలుపరిచాడు. వేకు నక్షత్రముగా ఆయనే వచ్చి బయలుపరిచాడు. ఆయన బయలుపరచకపోతే మనకి ఇవన్నీ తెలియదు. అందుకనే దృష్టాంతములుగా ఉన్నాయి. మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఆ రోజు నోహ కాలంలో జరిగింది కనుక, లోతు కాలంలో జరిగింది కనుక ఇప్పుడు కూడా జరుగుతుందని మనం చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అది సత్యము కనుక ఇది సత్యమే. అది వాస్తవము కనుక ఇది కూడా వాస్తవమే. ఎందుకనంటే వారున్న కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి, వారున్న సమయంలోనే మనం ఉన్నాం కాబట్టి, అందుకని మనము ఇది ఖచ్చితంగా రక్షించబడే సమయమని మనం ఎరిగి ఉన్నాం. ఎవరో మానవ కల్పిత పద్ధతుల ద్వారా మనం తెలుసుకోలేదు. లేకపోతే వాళ్ళు చెప్పడం ద్వారా, వీళ్ళు చెప్పడం ద్వారా, ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి, ఆ గ్రంథాలు లేదా ఆ క్యాలెండర్, మాయా క్యాలెండర్ బట్టి ఇంకో దాన్ని బట్టి మనం దీన్ని చెప్పడం లేదు. కానీ బైబిల్లో లేఖనములు నెరవేర్చడాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఆయన వాగ్దానం చేసిన లేఖనాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ తెల్లవారుజాము యొక్క వేకు నక్షత్రాన్ని గురించి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు కనుక మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన హల్లెలూయా. ఇదిగో తెల్లవారు వేకు చుక్కను మీకు ఇచ్చేదను. వేకు చుక్క పొందినప్పుడు, వేకు చుక్క ఉదయించినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మనం ఎరిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా. అందుకని అప్పుడు ఎలాగ నెరవేర్చబడిందో ఇప్పుడు కూడా అదే విధంగా నెరవేర్చబడుతుంది. ఆయన చెప్పాడు. ఎందుకనంటే లోతు దినముల్లో, నోహ దినములో జరిగినట్లుగానే మనిషి కుమారుని యొక్క దినములో కూడా జరుగుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనము అదే దినములో ఉన్నాము కనుక ఆ లేఖనం ఇప్పుడు నెరవేర్చబడతా ఉన్నది కనుక ఆయన వేకు చుక్కని ఇచ్చిదననే లేఖనాన్ని అనగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు కనుక, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆ యొక్క జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడుగా ఉండనిమ్ము. ఇదిగో సంఘముల కోసం సాక్ష్యం ఇచ్చుటకు యోషువను నేను నా దూతను పంపి ఉన్నాను. ఇదిగో దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకు చుక్కన ఆయన ఇప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున ప్రతి వారికి జీతం ఇచ్చుటకు ఆయన వస్తానని చెప్పాడు. అందుకని ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆ యొక్క 10 నుండి 16 వరకు నెరవేరుతా ఉంది. ఆయన దీన్ని బట్టి మిగతా లేఖనాలన్నీ నెరవేరుతా ఉన్నాయి. ఈ అధ్యాయం, ఈ యొక్క లేఖనానికి మిగతా లేఖనాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఆయన ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటాడో
వారు మాత్రమే ఈ వర్తమానాన్ని విశ్వసిస్తారు తప్ప ఆయన జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, ఆ వ్యక్తికి వెళ్ళి నువ్వు గంటల కొలది వేకు నక్షత్రము, తెల్లవారుజాము 8వ దినంలో ఉన్నాము, ఇది పునరుద్ధాన సమయం అని నువ్వు చెప్పినా కానీ ఏమీ ఉపయోగం ఉండదు. కారణం ఎందుకనండి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కనికరం ఆ వ్యక్తి మీదకి వస్తాయి. ఆయన కనికరం పొందిన వ్యక్తి మాత్రమే విశ్వసించగలుగుతాడు. ఆయన కనికరం ఆ వ్యక్తి మీద లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కానీ ఏమి ప్రయోజనము లేదు. అందువల్ల ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి మొరపెడుతూ ఉన్నారు. అప్పుడు అబ్రహాము గారికి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానం ఆయన కానాను దేశానికి చేరుస్తానన్న ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నాడు కనుక వాళ్ళ ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన తెల్లవారు వేకు చుక్కనిచ్చేదను, ఇదిగో అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకు చుక్కనిచ్చేది, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు. ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ లేఖనాలు ఇప్పుడు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన సమయాలను కాలాలను ఎప్పుడు తప్పుడు ఆయన, అసలు తప్పుడు ఆయన. అందుకనే ప్రతి 2000 సంవత్సరాలకి ఒక మార్పుని తీసుకొచ్చాడు ఆయన, ఒక రక్షణ తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా 2000 సంవత్సరాలు అయ్యేటప్పటికి రంగం మీదకి వచ్చేసాడు ఆయన. ఆయన సమయాన్ని తప్పడు, ఆయన సమయాన్ని పాటిస్తాడు, ఆయన కాలాన్ని పాటిస్తాడు. ఆయన ఒక కాలంలో చేయాల్సింది ఇంకొక కాలంలో చేయడు. ఆయన ప్రతి 2000కి చేయాలి కాబట్టి ప్రతి 2000కి ఆయన నెరవేర్చాడు. ఆయన ఇప్పుడు కూడా దాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, అందువల్లనే మనము ఇప్పుడు ఆయన కోసమే మనం దేన్ని లెక్క చేయడం లేదు. మనం ఆయనే మనకు కావాలి అని అంటున్నాం. ఆయన కంటే ఎక్కువగా మన దేనిని మనం ప్రేమించడం లేదు. ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయన కూడా మనకంటే ఎక్కువ దేన్ని ఆయన ప్రేమించట్లేదు. ఏ సంఘ శాఖలను కానీ వాటిని ఏటిని ప్రేమించక ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు కూడా అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే చూడండి, ఆయన పరలోకం వాటన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు భూమి మీదకి వచ్చి ఆ కలవరిశిలో రక్తము చిందించాడు. మరలా ఇప్పుడు ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన ఆ యొక్క పరలోకముని విడిచిపెట్టేసి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. నీవు కూడా ఆయన్ని ప్రేమించాలి. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, పెండ్లి కుమారుడు ఆ యొక్క అంతఃపురంలో నుండి రాగా పెండ్లి కుమార్తె గదిలో నుండి వెళుతుందని ఉంది. ఆయన నామనిస్తాడు. అంతఃపురం అంటే ఆయన రాకడను సూచిస్తూ ఉంది. అంతఃపురములో నుండి నీ కోసమే ఆయన వస్తున్నాడు. నీవు కూడా ఈ గదిలో నుండి ఆయన యుద్ధకి వెళుతున్నావు. ఆయన హల్లెలూయా. మనం ఎంతో ధన్యులము. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మనము ఒక అధికారమును కలిగిన వారంగా ఉండబోతున్నాము. మనము రాబోయే రాజ్యంలో మెస్సయ్యతో పాటు ఉండి, మెస్సయ్య రాజ్యంలో ఉండి ఆదాములను పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందుకొని దాని మీద ఒక వేరేటువంటి ఒక వధువుగా ఉండబోతున్నాం. ఆయన నామనిస్తాం. కాళ్ళు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఇవే సరదాగా ఏ కాలక్షేపంగా చెప్పే కట్టుకథలుగా ఇవి జరిగేవి. నువ్వు ఇది జరుగుతుందని నువ్వు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాములో పోగొట్టుకునేటువంటి దానిని మరలా ఆయన యొక్క ఆ సృష్టి, నూతన సృష్టి, నూతన రాజ్యము, మరణము లేనిది, దుఃఖము లేనిది, అమర్త్యమైనది, దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు సుమా. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ వ్యర్థమైనవే, ఇవన్నీ ఒక దినాన మొత్తము కూడా రాలిపోయే. ఈ లోకం ఎలాంటిదంటే రోడ్డు గోడు లాంటిది. కొంతకాలం అది బాగా కనపడుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ పై పోతంతా పోయి దాని అసలు రూపం కనబడుతుంది. ఇప్పుడు ఈ లోకము కూడా అంతే. ఈ లోకం అంతా ఒక నటన, ఈ మాయలోకం ఇది. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు ఉన్నాయి. ఏ యోగ్యత లేని వారము నాయన, దేనికి పనికిరాని వారము నాయన. అయ్యా, ధూళి వంటి వారమే, బూడిద వంటి వారమే,
సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, మంచి వడగాలి కొట్టినా తచ్చుకోలేని శరీరంలో ఉన్నవారు, చలిగాలి కొట్టినా అయ్యా మంచి వర్షం వచ్చినా దేని కూడా తట్టుకోలేని శరీరము, దేనికి పనికిరాని వారిని అలాంటి వారు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఓ మాకు చేయబడిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన.